ఉషాకేది కనిపించట్లేదు. దొంగచాటుగా విన్నవన్నీ ఆ కరుణాకర్ చెవులో వేయటానికి వెళ్ళింటుంది. నువ్వు భలేదానివే, నోరు మూసుకో. ఈ మాట ఎక్కడైనా నుంచుని విందంటే ఏమవుతుందో తెలుసుగా. ఆనంది, ఆ ఉష ఎక్కడికెళ్ళిందో మాకు తెలీదు. అయినా నీకు తనతో ఏం పని? టీ ఇద్దామనక్క. తన మిషన్ దగ్గర పెట్టు. పెట్టాను. పెట్టావు కదా, ఇంకేంటి? సావిత్రికకివ్వు. ఏంటిది? ఏమైందక్క? ఏమైందా? రుచి లేదు, పచ్చి లేదు. చూడు ఆనంది, రాను రాను నువ్వు సరిగా పనిచేయటం లేదు. నువ్వు చేసిందే కరెక్ట్ అన్నట్టు నీ ఇష్టానికే చేస్తే ఎలా? నేనిచ్చిన టీ నీకు నచ్చకపోతే ఇంకొక టీ పెట్టేస్తాను, అంతేకాని ఇలా ఉమ్మడం ఎందుకు? ఏ ఉషా, ఏంటిది? నేను చూస్తూనే ఉన్నాను. రోజు రోజుకి నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఆనందిని ప్రశ్నించే రైట్స్ నీకు లేవు. ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడటం చూస్తే ఊరుకునేది లేదు. నువ్వెవరు? టైలర్వే కదా, సూపర్వైజర్ ఏం కాదు కదా. అలాంటప్పుడు అందరి మీద ఆర్డర్లు ఇస్తూ పెత్తనం చెలాయిస్తున్నావేంటి? ఉషా కేవలం టైలర్ మాత్రమే అని ఎవర్రా నీకు చెప్పింది? మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నా, ఈ రోజు నుంచి ఉషా కేవలం టైలర్ మాత్రమే కాదు, సూపర్వైజర్. అశ్విన్ కూడా లేడు కాబట్టి ఆ ప్లేస్లో ఉషానే సూపర్వైజర్. లేడీస్తో పని చేయించడం దగ్గర నుంచి అన్ని పనులు ఉషానే చూసుకుంటుంది. ఏ మురళి, నీ పని కటింగు, క్వాలిటీ చెక్కింగు, ప్యాకింగ్ మాత్రమే, అర్థమైందా? ఇక్కడ ఎవరూ సరిగ్గా పనిచేయకపోయినా ఉషానే ప్రశ్నిస్తుంది. మీరు సమాధానం చెప్పాలి. తమ్ముడు మురళి, నువ్వైనా సరే ఉషా అడిగితే బదులు చెప్పాల్సిందే. ఉషా అడగడం అంటే కరుణాకర్ అడిగినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే నా నీడ ఉషా, అర్థమైందా? ఏంటి సార్ ఇది? ఆటలుగా ఉందా? ఉషాకి సూపర్వైజింగ్ గురించి ఏం తెలుసు? అది కూడా అశ్విన్కి బదులుగా. సార్, సూపర్వైజింగ్ చేయటం అంటే మనుషుల మీద చాడీలు చెప్పడం కాదు, అశ్విన్ లాగా శ్రమించి పని చేయటం. ఏంట్రా మాట్లాడితే చాలు అశ్విన్ అశ్విన్ అంటావు? వాడేమైనా ఇక్కడ చించేశాడా? వాడి గురించి నా ముందే చెప్తున్నావా? అశ్విన్ ఎవడరా అశ్విన్? వాడికంటే ఉషానే గొప్ప సూపర్వైజర్గా చేసి చూపిస్తా. హే పల్లెటూరు, ఉషా టీ బాలేదు అంటే మళ్ళీ వేరే టీ పెట్టి ఇవ్వాలి, అంతే తప్ప ఎదురు మాట్లాడకూడదు. అందరూ తాగే టీ ఉషా తాగాలని రూల్ లేదు. తనకి ఎలా నచ్చుతుందో అలా టీ కలపాల్సిన బాధ్యత నీది. సార్, నన్ను ఆశీర్వదించండి. ఓకే ఓకే, ఈ టాలెంట్ వర్క్ లో చూపించు. అలాగే సార్. ఏంటి మురళి ఇది? చూస్తే అర్థం కావట్లేదా? రాక్షస రాజ్యం నడుస్తుంది. జరగని జరగని, ఎంతకాలమో నేను చూస్తాను.
ఆనంది, అశ్విన్ వాళ్ళ ఇల్లు అంత దూరంలో ఉంటే ఆటో ఇక్కడే ఆపి ఎందుకు దిగమన్నావు? వాళ్ళ ఇంటి దగ్గరికి నేను రావడం లేదక్క. మీరు వెళ్ళండి. కనులు నావైనా కలలు నీవే. అబ్బబ్బబ్బబ్బా, వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. నీట్గా ఉంచుకోమంటే అసలు అర్థమే కాదు వీడికి. నీ ప్రియపుత్రుడు అసలు నీట్నెస్ ఎప్పుడు మెయింటైన్ చేశాడని వాడి గురించి చెప్పించాలు నువ్వు తుడు. పెదవి నాదైనా పిలుపు నీదేలే. ఏంటమ్మా అవి? ఇదేంటిదే? ఇవి మన ఇంటి పత్రాల్లో ఉన్నాయి. అవునమ్మా, నీ రూమ్లో ఉండాల్సినవి ఇక్కడికెలా వచ్చాయి? మరైతే ఇదేంటి? అమ్మా, ఇది హోమ్ లోన్ కి సంబంధించిన ఫామ్. ఇందులో అన్నయ్య సంతకాలు చేస్తున్నాయి. సావిత్రక్క, నువ్వు సౌందర్య వెళ్ళి మాట్లాడండి. పొద్దున్నుంచి అశ్విన్ ని కలిసి మాట్లాడి తనని ఎలాగైనా మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చేలా చేయాలి అని మాతో అన్ని మాటలు చెప్పావు. ఇప్పుడు మీరు మాత్రం వెళ్ళండి అంటావేంటి? ఏదో కారణం ఉండుంటుందిలే, నువ్వు పద చెప్తాను. వాణ్ణి, అమ్మా కాస్త మెల్లగా మాట్లాడమ్మా. నోర్మివే, ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి పనికి పూనుకుంటాడా వాడు? ఉండేది నువ్వేలే. ఏంట్రా ఇది? నిన్నే అడుగుతున్నాను, ఏంటిది? ఏంటమ్మా? Zoremos,